యాదవ్ల ఉన్నతకు మెరుగైన వైద్య జీవన శైలికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి నియోజకవర్గం గంటా నూకరాజు అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు భీమిలి జోన్ 3వ డివిజన్ గొల్లలపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గంటా నూకరాజు ఆధ్వర్యంలో ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం యాదవులకు అందిస్తున్న సంక్షేమం, వారి జీవనోపాధి మెరుగైకై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గత ప్రభుత్వం కారణంగా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. చాలా డేంజరస్. మన ఇల్లు ఉందనుకోండి, ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరైతే మనకి నిరుద్యోగులు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 16,347 పోస్టులు టీచర్ పోస్టులు తీశారు. వచ్చిన వెంటనే దాని మీద ఉత్పాదన పెట్టి దాని మీద ఇంత యువత చెడుదారిన పడుతుందనేసి యువత ఉత్పాదన పెట్టి ఈ రోజు వరకు నిర్ణయం చేస్తున్నారు. అలాగే వచ్చిన వెంటనే మనకి 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచడం జరిగింది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులకైతే దివ్యాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే కిడ్నీ రోగులకైతే 10,000, మంచాన్ని పూర్తిగా పడిన 15,000 చేశారు. దీంతో పాటు 3 సిలిండర్లు ఫ్రీగా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మహిళలకి ఇస్తున్నారు. రైతులకి వాళ్ళ ఖాతాలో 20,000 3 విడతలుగా వేసే విధంగా ఉంది. అలాగే అమరావతి కానీ పోలవరం కానీ